ఒక 6 స్థానాల్లో ఆప్కి బీజేపీకి మధ్య కేవలం 1000 లోపు ఓట్ల తేడా ఉంది 6 ప్లేసెస్లో. సో దట్ కుడ్ బి 4 రౌండ్ల తర్వాత కేజ్రీవాల్ కేవలం 220 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 17 స్థానాల్లో బీజేపీకి 5000+ ఓట్స్ అండి. ఢిల్లీ లాంటి అర్బన్లో కేవలం 60% ఓట్ అయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 2 లక్షలు ఉన్నా 1,20,000 పోల్ అయినప్పుడు 10,000 మెజారిటీ వస్తే ఇప్పుడు ఆంధ్రలా కాదు కదా 70,000 80,000 మెజారిటీ. ఒకసారి మహాత్మా దగ్గరికి వెళ్దాం. ఢిల్లీ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నారు మహాత్మా. కొన్ని సెలబ్రేషన్ చూస్తున్నాం, బీజేపీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా, కానీ స్లోలీ ఆప్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? ఢిల్లీ ఆఫీస్లో బీజేపీ ఆఫీస్లో మూడ్ ఎట్లా ఉంది? ఢిల్లీ బీజేపీ ఆఫీస్లో ఒకవైపు బయట డ్రమ్స్ తోటి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే నెంబర్స్ ఒక 10 సీట్లలో ప్రతి రౌండ్కి కూడా ఉత్కంఠభరితంగా ఫలితం అటు ఇటు మారుతూ వస్తుంది. దాంతో ఈ నెంబర్ గేమ్ అన్నది రౌండ్కి కొంత ఉత్కంఠ కలిగిస్తుంది. మనతో మాట్లాడే నరసింహారావు గారు ఉన్నారు. మీరేమంటారు? ఇది ఉదయం నుంచి నేను మన ఛానల్లోనే TV9లోనే ఉండటం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న దానిలో ఎటువంటి ఢోకా లేదు. 5% ఓట్ల ఆధిక్యం తక్కువగా అనిపించవచ్చు కాలమంది, కానీ ఇది ముఖాముఖి పోటీ. ఇక్కడ కేవలం బీజేపీ ఆప్ మధ్య జరుగుతున్న పోటీలో 5% చాలా పెద్ద లీడ్. ఖచ్చితంగా 40 సీట్ల కంటే ఎక్కువగా, ఇప్పుడు 42 చూపిస్తున్నారు, 40 సీట్లకు పైగా దాదాపుగా 200 మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం దాదాపుగా ఖాయం. మీరు ముందు 50 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు, ఇప్పుడేమో మరి 40 సీట్లకి తగ్గించుకున్నారు. జిలేబీలు రెడీ చేసుకున్నారా కనీసం వాటి కోసం? లేదు, చూడండి, ఏ ఎన్నిక ఫలితాన్నైనా మనం గత ఎన్నికల్లో పోటీ కంపారిటివ్గా చూస్తాం. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకి 7-8 స్థానాలకి పరిమితమైన బీజేపీ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే ఇది ఖచ్చితంగా ఒక చారిత్రాత్మక విజయంగానే చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇచ్చుండొచ్చు, కానీ ఇది కంచుకోటగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని వారు ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఈ పట్టు కోల్పోయినట్టే. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఇక్కడ నష్టపోతుంది అనడానికి ఇది ఒక నాంది మాత్రమే. అధికారం కోల్పోయాక పార్టీని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఆ కోవలో పార్టీనే ఆమ్ ఆద్మీ పార్టీ. 40-30కి తేడాకి మారింది అంటే ఒక 10 సీట్లలో అటు ఇటుగా మారుతుంది. ఇప్పుడు 40-30 అన్నది పెద్ద తేడా కాదు. అది కొన్ని రౌండ్లు పోయే కొద్దీ తారుమారైనా అయిపోవచ్చు. హర్యానా చూసాం కదా. లేదు, ఆ పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా కనపడటం లేదు. ఎందుకంటే మనం ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అధికారిక లీడ్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఒక్కోసారి పొలిటికల్ పార్టీస్ కానీ స్థానిక రిపోర్టర్స్ ఇచ్చే వాటిలో కొంత మార్పు చేర్పు ఉండొచ్చు, కానీ ఇటువంటి ఫలితాల్లో సాధారణంగా ఎప్పుడు మార్పు ఉండదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నదానికి ఎటువంటి సంశయం లేదు. కానీ ఇప్పుడు ఈ ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు ఓవరాల్గా? ఖచ్చితంగా 40కి పైగా, దాదాపుగా 2/3 మెజారిటీకి దగ్గరలో, అంటే దాదాపుగా 45-46 సీట్లకైనా మరి అంతిమ విజయం సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే చూడండి, ఆ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాలే 240-250 సీట్ల ఆధిక్యంతో అతి కష్టం మీద 4 రౌండ్ల తర్వాత చేరువలో ఉన్నారు. సో కాబట్టి ఆ పార్టీ ఇంకా సంఖ్య తగ్గుతుంది తప్పితే రానున్న రౌండ్స్లో పెరిగే అవకాశం లేదు. 42% వరకు ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీకి వచ్చింది. అంటే సీట్లు తక్కువ ఉండొచ్చు, ఆ ఓటు బ్యాంకు తక్కువేం కాదు కదా. మన చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే చూస్తే 40% లోపు ఓటు బ్యాంకుతోటే బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అది కరెక్టే, కానీ ఇక్కడ అంతిమంగా గెలుపు 40% అన్నది ఒక ఉత్తరప్రదేశ్లో 40%తో మరి 403 సీట్లకు 350 సీట్లు గెలవచ్చు. అదే 40%తో ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లకు పరిమితం కావచ్చు. సో ఈ 40% అన్నది పారామీటర్ కాదు. మన ప్రత్యర్థి పార్టీలపై మన ఓట్ల శాతం ఎంత ఆధిక్యతలో ఉన్నామన్నదే తలమానికం, కానీ శాతం కాదు. 40% అంటే వారు మంచిగా ఓట్ షేర్ తెచ్చుకున్నట్లే. కానీ లోక్సభ ఎన్నికల్లో ఈ రకంగా 24% వాళ్ళు గతంలో పడిపోయారు, 20%, 18%, ఆ దిశగా భవిష్యత్తులో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఆధిక్యత నిలుపుకోవటం కష్టం అన్నది విశ్లేషణ. భవిష్యత్తు ఖచ్చితంగా చూద్దాం. సో జీవీఎల్ గారు అయితే ఆ రకంగా చెప్తున్నారు. 40 స్థానాలకు పైగానే అంతిమంగా ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి తాము 40 స్థానాలకు పైగానే సాధిస్తామన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు.